అండి అందరికీ వెల్కమ్ టు అనుషంలు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను ఆలూ ఫ్రై చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఒకసారి నేను చేసిన విధానం మీకు నచ్చినట్టయితే ఒక్కసారి ట్రై చేయండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూ ఉండండి నేను చేసిన విధానం. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే ఆలు తీసుకున్నాను. ఆలు తీసుకొని వాటిని పైన పీల్ అనేది తీసుకున్నాను. తీసేసి మంచిగా నీట్గా శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిలు కూడా తీసేసుకొని నీట్గా కడిగి శుభ్రంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అవి కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడైతే బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకుని దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకొని దాంట్లో పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసిన. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై కాగానే దాంట్లో పసుపు కూడా వేసేసిన. అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని అయితే వేసాను. ఇందులో బాగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టుకుందాము. అయితే ఇప్పుడు ఇక్కడ నేను ఏంటంటే ఆలు అనేది బాయిల్ చేయలేదు, బాయిల్ చేయకుండా వేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒక్కసారి చూడండి. తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటా. సాల్ట్ వేసుకొని ఈ కర్రీకి సరిపడ ఇక్కడనే వేసేసుకుంటున్నా. సాల్ట్ వేసేసుకున్న తర్వాత అయితే అది స్కిప్ అయింది. వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కాసేపు ఉంచి తర్వాత మళ్ళీ తీసి తర్వాత కారం వేసాను, ఎండు కారము. చాలా బాగుంటుంది. నేను కర్రీకి సరిపడ కారం అయితే వేసి ఇలా కలిపేసుకున్నాను. మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మనము ఒక 5 నిమిషాలు అట్లా మూత పెట్టుకొని ఉడికించుకోవడమే. చూడండి ఉడికిపోయింది. తర్వాత నేను ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు వేసుకొని 2 నిమిషాలు అయిన తర్వాత 1 నిమిషం అట్లా అయిన తర్వాత మళ్ళీ దీంట్లో మనం కొత్తిమీర వేసేసుకోవడమే. మసాలాలు కావాలంటే వేసుకోవచ్చు. మా ఇంట్లో మసాలాలు ఎక్కువ ఇష్టపడరు, అందుకని చెప్పి నేను ఇలాగే సింపుల్గా చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసి ఇంకా మనం దింపేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.